బోర్లాం గురుకుల పాఠశాలను సందర్శించిన ఇన్ఛార్జ్ ఆర్సీఓ పూర్ణచంద్రరావు బోర్లాం గురుకులంలో జరిగిన సంఘటనపై స్పందిస్తూ చాలా బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చూస్తామన్నారు. పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సెలవుల్లో ఉన్న పర్మనెంట్ ప్రిన్సిపల్ను విధుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. రాత్రివేళ మగ ఉపాధ్యాయులను డ్యూటీలో లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు. నమస్కారం అండి. గత 3 రోజుల క్రితం ఒక అమ్మాయి ఈ స్కూల్ నుంచి వాళ్ళ అన్న వరుస అయ్యే వ్యక్తి వితౌట్ పర్మిషను తీసుకెళ్లడం అనేది కొంచెం అనుకోకుండా మన ఇబ్బందికరమైన సంఘటన. అది జరిగి ఉండాల్సింది కాదు. సో ఈ క్రమంలో మనం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం కోసం మనం ఏమేమి చర్యలు చేపట్టాలో ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా స్టాఫ్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం, అదేవిధంగా పిల్లలకి ఏమన్నా వేరే రకమైన ఇబ్బందులు వాళ్ళకి ఏమన్నా ఉంటే వాటన్నింటినీ అడ్రస్ చేయడం కోసం ఈ రోజున స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. కొన్ని చేంజెస్ తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, హౌస్ పేరెంట్ సిస్టమ్ని పటిష్టం చేయడం, గేట్ దగ్గర భద్రతా చర్యలు కూడా పటిష్టం చేయడం, వాళ్ళని అంటే రైట్ పర్సన్ని రైట్ ప్లేస్లో డిప్లాయ్ చేయడం, అంటే గేట్ దగ్గర ఎవరు డ్యూటీ పర్ఫామ్ చేయగలుగుతారో వాళ్ళకి గేట్ దగ్గర ఇవ్వడం, అటెండర్గా అక్కడ చేయలేని వాళ్ళని అటెండర్కి ఇవ్వడం, ఇట్లాంటి కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పేరెంట్స్ ఐడెంటిటీని మనకు ఖచ్చితంగా తెలవాలంటే పేరెంట్స్కి ఐడి కార్డ్ ఇవ్వాలనేది డిసైడ్ చేసినాం. ఇమ్మీడియట్గా వితిన్ 2-3 డేస్లో అందరు పేరెంట్స్కి కూడా వాళ్ళ ఫొటోస్ తోటి, మదర్కి, ఫాదరు, ఇన్ కేస్ మదర్ ఫాదరు లేని పక్షంలో ఎవరైనా గార్డియన్, వాళ్ళు ప్రపోజ్ చేసిన గార్డియన్ వాళ్ళ ఫోటోలతోటి, వాళ్ళ సిగ్నేచర్స్ తోటి ఐడి కార్డ్ ఇవ్వడం, ఐడి కార్డ్తో వచ్చిన పేరెంట్స్కి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం అనేది చేస్తే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగవనేది అనుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి ఖచ్చితంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఎటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం కోసం ఈరోజు స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. వితిన్ 1 or 2 డేస్లో వీటన్నిటిని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకుంటాం. పిల్లలకి ఎటువంటి ఈ క్రూషియల్ ఎగ్జామినేషన్ పీరియడ్లో ఎటువంటి పిల్లలకి ఇబ్బందికరమైన చర్యలు ఉండకూడదనేది మా గౌరవ కార్యదర్శి గారు, అదేవిధంగా మా పై అధికారుల ఆదేశం, కలెక్టర్ గారి ఆదేశం. వాళ్ళ ఆదేశాల ప్రకారం ఈ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో అవన్నింటినీ ఇమీడియట్గా తక్షణమే తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా కొంతమంది ఆందోళన వ్యక్తపరిచారు 2 రోజుల క్రితం. వాళ్ళని కూడా మనం ఈ రోజున వాళ్ళతో మాట్లాడడం కోసం కూడా వాళ్ళని కూడా పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది. వారి కోఆపరేషన్ కూడా తీసుకుని వారిని కూడా పాఠశాల అభివృద్ధి కోసం మాకు హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తల్లిదండ్రులైనా సరే, ఎవరైనా సరే అనాథరైజ్డ్గా గర్ల్స్ స్కూల్లోకి ఎంట్రీ అనేది దానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం వారికి కూడా మనకున్న నియమ నిబంధనల గురించి వారికి కూడా వివరించి ఎటువంటి వాళ్ళ కోఆపరేషన్ తోటి స్కూలు సిస్టమేటిక్గా ఎటువంటి సెక్యూర్డ్ జోన్లో ఉండేటట్టుగా రెసిడెన్షియల్ స్కూల్ అనేది చూసుకోవడం కోసం ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి తీసుకుంటాం. తల్లిదండ్రుల కోఆపరేషన్తో, స్టాఫ్ అందరి కోఆపరేషన్తో ఎటువంటి ఇష్యూస్ ఫర్దర్లో రాకుండా స్కూల్లో ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాము.